విజయనగరం జిల్లాలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనకు తొలి అడుగులో భాగంగా విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిథి గజపతిరాజు ఆదేశాలతో 2వ డివిజన్ అయిన ఫుల్బాగ్ కాలనీలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది, సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ముందుగా మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ పదవి రావడంతో శ్రీ పాతాళమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అమలయ్యే తీరును అడిగి తెలుసుకున్నారు. తమ కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఇప్పటి వరకు చేసిన సంక్షేమ పథకాలు ఇంకా చేయబోయే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మహంతి, శ్రీరవి, పాపారావు, వెంకటేష్, హురిటి, సాయి, ఎం నవీన్, కె షణ్ముఖరావు, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు 2వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే బూత్ కన్వీనర్లు వీళ్ళందరి సమక్షంలో వార్డులో డోర్ టు డోర్ క్యాంపెయిన్ తిరగడం జరిగింది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే విజయనగరం శాసనసభ్యులు మన అద్ది విజయలక్ష్మి గారు వీరి సూచన మేరకు ప్రతిరోజు కూడా ప్రతి వార్డులోనూ కూడా కార్యక్రమం ఈ సుపరిపాలన తొలిగడు కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా డోర్ టు డోర్ వెళ్ళి వారికి ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి కానీ అలాగే సంక్షేమం కానీ ఆ వివరాలు తెలియజేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఉంది అని ప్రతి ఒక్కరూ కూడా అడిగి తెలుసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సుపరిపాలన అనేది చాలా బాగుందని ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు. అలాగే చిన్న చిన్న టెక్నికల్ సమస్యలు ఉన్నాయి, మరి గ్యాస్ ఇలాంటివి కొన్ని పడలేదని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా టెక్నికల్ సమస్యలని మేము చెప్పడం జరిగింది. అలాగే వార్డులో కొన్ని ప్రాంతాల్లో రోడ్లు, కాలువలు ఇవన్నీ కూడా మరి గత 5 సంవత్సరాల ముందు ప్రభుత్వంలో పాడైపోయి ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి చేయమని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అదే విజయనగరం శాసనసభ్యులు శ్రీ పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు 2వ డివిజన్ ఫుల్బాగ్ కాలనీలో డోర్ టు డోర్ కార్యక్రమం అనేది రోజు కూడా తెల్లవారు 7 గంటలకి స్టార్ట్ చేయడం మొదలు పెట్టడం జరుగుతుంది. అలాగే ఈరోజు మా క్లస్టర్ ఇన్ఛార్జ్ పొగురు పైడరాజు గారు వచ్చి ఈరోజు వార్డుని సందర్శించారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 3,000 రూపాయల పెన్షన్ని 4,000 చేయడం అనేది జరిగింది. అలాగే ప్రతి ఇంటికి కూడా
ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం అనే మన ప్రోగ్రాం అనేది కంప్లీట్గా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. అలాగే దీపం పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా సంవత్సరంగా 3 గ్యాస్ సిలిండర్ అనేది పెట్టడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఇంట్లో కూడా 2 సిలిండర్లు అనేది అమౌంట్ అనేది క్రెడిట్ అయ్యడం జరిగింది. అలాగే ప్రతి ఇంట్లో కూడా ప్రతి వృద్ధా ఫంక్షన్ కూడా డోర్ టు డోర్ వెళ్ళి మన 1వ తారీఖుని లేదా ఆ రోజు 1వ తారీఖు సండే అయితే 31వ తారీఖున వెళ్ళి ఫంక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మా 2వ డివిజన్లో మన నారా చంద్రబాబు గారి నాయకత్వం అలాగే అదితి విజయలక్ష్మి గారి నాయకత్వం మళ్ళీ కూడా కోరుకుంటున్నారు. సుపరిపాలనలో తొలి భాగం అనే కార్యక్రమంలో భాగంగా పులిబాగ్ 2వ డివిజన్ కార్యకర్తలు నాయకులు అందరం కూడా ప్రతిరోజు ఉదయాన్నే 7 గంటల నుంచి ప్రారంభించి సుమారు 2 గంటల వరకు ప్రతి ఇంటిని కవర్ చేస్తూ మరి ఈ సంవత్సరంలో 2025 జూన్ 12వ తారీఖు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ కార్యక్రమాలు చేస్తామో చేయబోతున్నాం అనేది విషయాలు ప్రతి ఇంటికి మేము చెప్పడం జరుగుతుంది. మరి సుపరిపాలనలో భాగంగా సూపర్ 6 కార్యక్రమం సూపర్ 6 పథకాల్లో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్షన్ 3,000 రూపాయలు పెన్షన్ 1,000 రూపాయలు పెంచి 4,000 ఇస్తామని మాట చూతా తప్పకుండా అమలుపరిచి ప్రతి ఇంటికి కూడా ఇంటింటికి ఉదయాన్నే 6ంటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగనే సూపర్ 6లో లేని పథకానికి కూడా అన్న క్యాంటీన్ కూడా ఈరోజు సుమారు 170 క్యాంటీన్లు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ప్రారంభించి ప్రతిరోజు ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా ప్రతి పేదవాడికి కూడా అందించడం జరుగుతుంది. అలాగే ఇంకోటి దీపం పథకంలో భాగంగా ప్రతి ఇంటికి కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ని కూడా అమలుపరచడం జరిగింది. కొన్ని సాంకేతిక ప్రాబ్లంలు కొంతమందికి రాకపోవచ్చు, కానీ అవన్నీ సరిచేసి అందరికి కూడా ప్రతి ఒక్క పథకం అందేటట్టు ఈ గవర్నమెంట్ ప్రయత్నిస్తుందని తెలియజేస్తున్నాం.